హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ముఖ్యంగా నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ కోసం అయితే మనం అందరం రెడీ అయ్యాం. సో ఇక్కడ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, మనకి ఫీజ్ పేమెంట్ కూడా అయిపోయింది. కానీ ఇక్కడ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న నీట్ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, వాటిల్లో ఉన్న మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ముఖ్యంగా ఈ వీడియోలో అయితే చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్తాను. 2026లో ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని అందుబాటులో ఉన్నాయనేది ఈ వీడియోలో స్టేట్ వైజ్గా గవర్నమెంట్ ప్లస్ ప్రైవేటు టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ అనేవి 2026 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇండియాలో టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ 2026లో మొత్తం ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్ల గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా 2026 సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం టోటల్ ఎంబీబీఎస్ కాలేజెస్, మనకి టోటల్ ఎంబీబీఎస్ కాలేజెస్ 823 టోటల్ కాలేజెస్ అయితే ఉన్నాయి. మనకి టోటల్ కాలేజెస్ 823 టోటల్ కాలేజెస్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇందులో మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గౌడ్ మెడికల్ కాలేజెస్ వచ్చేసి ముఖ్యంగా గౌడ్ మెడికల్ కాలేజెస్. సో గౌడ్ మెడికల్ కాలేజెస్ ఆర్ 441 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ and private medical colleges are 382 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మనకి టోటల్గా మొత్తం 823 ఎంబీబీఎస్ కాలేజెస్ అయితే మనకి దేశవ్యాప్తంగా ఉన్నాయి. సో వీటిల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి 136,943. సో ఇక్కడ మొత్తం టోటల్గా 1,36,939 ఇవి టోటల్ దేశవ్యాప్తంగా ఉన్న సీట్స్. 1,36,939 దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్. అంటే ఇక్కడ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కలిపి దేశవ్యాప్తంగా 1,36,939 ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా స్టేట్ వైజ్ ఎంబీబీఎస్ సీట్స్ చూసుకుంటే ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రాల వారీగా సీట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసి ఇక్కడ ముఖ్యంగా అస్సాం నుంచి మనకి అండమాన్ నికోబార్, సో టోటల్గా ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మొత్తంలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఒకసారి మొత్తం అయితే చూద్దాం. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఇక్కడ మనం తెలంగాణలో చూద్దాం ఒకసారి సీట్స్. ఓకే, మన తెలంగాణ స్టూడెంట్స్ కోసం అయితే చాలా ముఖ్యమైన సమాచారం ఇది. గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజెస్ 36 అయితే మనకు ఉన్నాయి. సో వీటిలో 36 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్లో ఉన్నాయి. సో ఇక్కడ 4,400 గవర్నమెంట్ సీట్స్ అయితే మనకి తెలంగాణలో ఉన్నాయి, తెలంగాణలో గౌడ్ సీట్స్. అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ముఖ్యంగా 30 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయితే ఉన్నాయి. మనకి టోటల్గా ఉన్న కాలేజెస్ 30 మెడికల్ కాలేజెస్ అయితే తెలంగాణలో ఉండడం జరిగింది. 30 మెడికల్ కాలేజెస్. వీటిలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 5,850 టోటల్గా మనకి తెలంగాణ వ్యాప్తంగా 10,250 మెడికల్ సీట్స్ అయితే గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కలిపి 10,250 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ టోటల్గా మనకి కాలేజెస్ 36 కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ 30, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 10,250. అంటే తెలంగాణలో 2026కి సంబంధించి మొత్తం 10,200 ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ గవర్నమెంట్, ప్రైవేట్ కలిపి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవి ఎక్కువ సీట్స్ మన తెలంగాణలో. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చూసుకుంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ సీట్స్ వచ్చేసి మనకి దేశవ్యాప్తంగా ఉన్న సీట్స్లలో ఎక్కువగా తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కొంత తక్కువ సీట్స్ అనేది ఉన్నాయి. సో వీటిలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ 19 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 19 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 19 గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ 3,515 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి, ఇవి గౌడ్ సంబంధించి. అదేవిధంగా ప్రైవేట్ సీట్స్, ప్రైవేట్ కాలేజెస్ 21 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ 21 కళాశాలలు అయితే ఉన్నాయి. సో ఈ ప్రైవేట్లో టోటల్గా 3,950 టోటల్గా మనకి సీట్స్ చూసుకుంటే 7,465 ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టోటల్ ప్రైవేటు గవర్నమెంట్ సీట్స్. ఇవి ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించి. ముఖ్యంగా ఇక్కడ
ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. అస్సాంలో ఒకసారి చూద్దాం. అస్సాంలో ఇక్కడ సో అస్సాంలో 15 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ 15 కాలేజెస్లో 1875 గవర్నమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ సంబంధించి కళాశాలలు ముఖ్యంగా ప్రైవేట్లో. సో ఇక్కడ ప్రైవేట్లో చూద్దాం ఒకసారి. 1875 టోటల్ గవర్నమెంట్ సీట్స్ 1875 ఇక్కడ అస్సాం సంబంధించి. అదేవిధంగా అస్సాం తర్వాత బీహార్ చూద్దాం. సో ఇక్కడ బీహార్లో చూసుకుంటే ఇక్కడ టోటల్ కళాశాలలు 12 ఉన్నాయి గవర్నమెంట్ కళాశాలలు. సో ఇక్కడ అదేవిధంగా 14 ప్రైవేట్ కళాశాలలు అయితే ఉన్నాయి ఇక్కడ బీహార్లో. టోటల్గా గవర్నమెంట్ సీట్స్ 1710. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో 2450 అనేది బీహార్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. సో ఇక్కడ బీహార్ సంబంధించిన పూర్తి విషయాలు ఇవి. నెక్స్ట్ తర్వాత బీహార్ తర్వాత చండీగఢ్ చూద్దాం. ఇక్కడ చండీగఢ్లో సో ఇక్కడ చండీగఢ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చండీగఢ్లో మనకి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ 200 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒకటే కళాశాల ఉంది. ఇక్కడ 200 సీట్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా గుజరాత్, నెక్స్ట్ గుజరాత్ చూద్దాం. ఇక్కడ గుజరాత్లో ముఖ్యంగా ఇక్కడ 23 గవర్నమెంట్ కళాశాలలు అయితే ఉన్నాయి ఇక్కడ గుజరాత్లో. సో ఇక్కడ 4250 గవర్నమెంట్ సీట్స్, 3500 ప్రైవేట్ సీట్స్. టోటల్గా మనకి 7750 టోటల్గా మనకి ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే గుజరాత్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా హర్యానాలో చూసుకుంటే హర్యానా స్టూడెంట్స్ గవర్నమెంట్ సీట్స్ మొత్తం హర్యానాలో 1060 ఉన్నాయి గవర్నమెంట్ సీట్స్. అదేవిధంగా ప్రైవేట్ సీట్స్ 1900 అయితే ఉన్నాయి. టోటల్గా 2660 సీట్స్ అయితే మనకి ముఖ్యంగా 2960 సీట్స్ అయితే మనకి హర్యానాలో కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ చూద్దాం ఒకసారి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే ముఖ్యంగా గవర్నమెంట్ కళాశాలల్లో ముఖ్యంగా 1525 సీట్స్ అయితే ఉన్నాయి. 1525 సీట్స్ గవర్నమెంట్లో. ప్రైవేట్లో 150 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 1675 టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 1675. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ జార్ఖండ్ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ జార్ఖండ్లో గవర్నమెంట్ సీట్స్ 800 సీట్స్ అయితే ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్స్. ప్రైవేట్లో 700 సీట్స్ ఉన్నాయి. సో టోటల్గా 1500 సీట్స్ అయితే మనకి ఇక్కడ జార్ఖండ్లో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో స్టూడెంట్స్ ఎక్కువగా అడిగే రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ కర్ణాటకలో గవర్నమెంట్ కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ 24 ఉన్నాయి. సో ఇక్కడ 24 కాలేజెస్లో ముఖ్యంగా మనకి కర్ణాటక రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్స్ గవర్నమెంట్లో 4400 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ 51 ఉన్నాయి. సో ఈ ప్రైవేట్ కాలేజెస్ 51లో మనకి 10,995 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం టోటల్ ఎంబీబీఎస్ కాలేజీలు 75 ఉన్నాయి కర్ణాటక రాష్ట్రంలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలుపుకుంటే. సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ 15,395. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అత్యంత మన రాష్ట్రాల్లో కంటే కర్ణాటకలో దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రంగా ఒకటిగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇది కర్ణాటక సంబంధించిన ముఖ్యమైన సమాచారం. సో ఇక్కడ కేరళ చూద్దాం ఒకసారి. కేరళలో ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ 3020 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది గవర్నమెంట్ సంబంధించి. ప్రైవేట్ సీట్లో కూడా సేమ్ 3020 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 6020 సీట్స్ అయితే మనకి 6040 సీట్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించిన మెడికల్ కాలేజెస్లో సీట్స్. సో నెక్స్ట్ రాష్ట్రం మహారాష్ట్ర చూద్దాం ఒకసారి. ఇక్కడ మహారాష్ట్రలో ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 42 అయితే ఉన్నాయి. ఈ 42లో 6000 సీట్స్ గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలలు 44 ఉన్నాయి. సో ఇక్కడ ప్రైవేట్ సీట్స్ 7099. సో టోటల్గా ఇక్కడ 13,099 సీట్స్ అయితే మనకి ఇక్కడ మహారాష్ట్రలో కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఇక్కడ కర్ణాటక తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు కనిపిస్తున్నాయి.
నెక్స్ట్ మణిపూర్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ మణిపూర్. సో మణిపూర్లో ముఖ్యంగా మనకి గవర్నమెంట్ సీట్స్ 400 ఉన్నాయి మణిపూర్ రాష్ట్రంలో. ప్రైవేట్లో 150 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్ 550 సీట్స్ అయితే మనకి మణిపూర్లో కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మణిపూర్ తర్వాత ఒడిస్సా రాష్ట్రం అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒడిస్సాలో ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 1850 సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్లో 1100 సీట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఒడిశా సంబంధించి 2950 సీట్స్ అయితే ఒడిశా రాష్ట్రంలో మనకు కనిపించే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్. తర్వాత పుదుచ్చేరి. సో ఇక్కడ పుదుచ్చేరి చూద్దాం. సో పుదుచ్చేరిలో గవర్నమెంట్ సీట్స్ 180, ప్రైవేటు 1600. 180, సో 180 దెన్ 1600 ప్రైవేట్లో. టోటల్ ఇక్కడ పుదుచ్చేరిలో 1780 సీట్స్ అయితే మనకి ఈ పుదుచ్చేరిలో కనిపించే సీట్స్. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో చూద్దాం ఒకసారి. సో ఈ పంజాబ్ రాష్ట్రంలో గవర్నమెంట్ సీట్స్ 900 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్స్. ప్రైవేట్లో 950 సీట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 1850 సీట్స్ అయితే మనకి ఈ పంజాబ్ రాష్ట్రంలో కనిపిస్తున్న సీట్స్. నెక్స్ట్ రాజస్థాన్లో చూద్దాం. రాజస్థాన్లో కొంత ఎక్కువగానే ఉన్నాయి. సో వాటిల్లో ముఖ్యంగా నెక్స్ట్ మధ్యప్రదేశ్లో చూద్దాం ఒక్కసారి. ఇక్కడ మధ్యప్రదేశ్లో చూసుకుంటే ముఖ్యంగా సో మధ్యప్రదేశ్లో టోటల్ గవర్నమెంట్ సీట్స్ 3020. సో తర్వాత ప్రైవేట్లో 3020, టోటల్గా 6040. ఇది కంప్లీట్ చేసాము, ఆల్రెడీ చెప్పాను. సో పంజాబ్ అయిపోయింది. రాజస్థాన్లో ముఖ్యంగా ఇక్కడ సో రాజస్థాన్లో కొన్ని ఎక్కువ సీట్స్ అయితే కనపడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ 4480 సీట్స్ అయితే ఉన్నాయి రాజస్థాన్లో గవర్నమెంట్ సీట్స్. ప్రైవేట్లో 3600 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా కాలేజెస్ 51 ఉన్నాయి రాజస్థాన్లో. ముఖ్యంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ 8080 సీట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి రాజస్థాన్లో. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 8080 అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ తమిళనాడు చూసుకుంటే సో తమిళనాడులో గవర్నమెంట్ సీట్స్ 5349 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్లో 8650. అంటే ఇక్కడ టోటల్గా 1399. సో ఇక్కడ కూడా చాలా ఎక్కువ సీట్స్ కనిపిస్తున్నాయి తమిళనాడు రాష్ట్రంలో. అదేవిధంగా తమిళనాడు తెలంగాణ అయిపోయింది. సో ఉత్తరప్రదేశ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ సీట్స్ ఉత్తరప్రదేశ్లో 5700 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఉత్తరప్రదేశ్లో. ప్రైవేట్ కాలేజెస్లో 8300 సీట్స్ అయితే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కువగా టోటల్ కాలేజెస్ 88 ఉన్నాయి. సో ఇక్కడ సీట్స్ 1400 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం 14,000 సీట్స్ అయితే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనిపించే సీట్స్. నెక్స్ట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉత్తరాఖండ్లో ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్స్ 625 అయితే ఉన్నాయి. ప్రైవేట్లో 850 సీట్స్ అయితే ఉన్నాయి ఉత్తరాఖండ్లో. టోటల్గా 1475 సీట్స్ అయితే మనకి ఉత్తరాఖండ్లో కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో టోటల్గా మనకి 4000. సో వెస్ట్ బెంగాల్ 4350 ఇక్కడ వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ కాలేజీలో సీట్లు. నెక్స్ట్ ప్రైవేట్లో 2850 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో టోటల్గా 7200 సీట్స్ అయితే మనకి మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ ప్రైవేట్లో కలిపి ఇవి సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ హైయెస్ట్ స్టేట్స్ చూసుకుంటే ఒకసారి ముఖ్యంగా ఎక్కువ MBBS కళాశాలలు ఉన్న కొన్ని ముఖ్యమైన స్టేట్స్ చూద్దాం. ఫస్ట్ కేరళలో 15000 ఉన్నాయి. సో 15K. సో 15395. కర్ణాటక చూద్దాం ఒకసారి. ఇక్కడ కర్ణాటకలో ముఖ్యంగా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 15395. ఇది కర్ణాటక రాష్ట్రం సంబంధించి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ చూద్దాం ఒకసారి. ఉత్తరప్రదేశ్లో 14,000 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ తమిళనాడులో 13,999 సీట్స్ అయితే ఉన్నాయి.
మహారాష్ట్రలో చూసుకుంటే ముఖ్యంగా 13,099 సీట్స్ అయితే ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో అత్యధిక సీట్లు 10,250 సీట్స్ అయితే మనకి తెలంగాణలో ఉండడం జరిగింది. నెక్స్ట్ రాజస్థాన్లో ముఖ్యంగా రాజస్థాన్లో 8,080 సీట్స్ అయితే ఉన్నాయి రాజస్థాన్. అదేవిధంగా గుజరాత్లో 7,750 సీట్స్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏపీలో చూసుకుంటే ఇక్కడ 7,465 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ దీని తర్వాత వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా సీట్స్ ఉన్నాయి. మళ్ళీ వెస్ట్ బెంగాల్, సో వెస్ట్ బెంగాల్లో 7,200 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కేరళలో 5,704 సీట్స్ అయితే ఇవి కేరళలో ఉన్నాయి. తర్వాత బీహార్ 4,160. సో ఇక్కడ అత్యధికంగా సీట్స్ ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, కేరళ, బీహార్. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకొని టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయని మాత్రమే చూసి కాలేజీలో వస్తుంది అని అనుకోకండి. నీట్ ర్యాంకు, కేటగిరీ, స్టేట్ ఎలిజిబిలిటీ కోటా ఉంటుంది. సో ఇక్కడ రిజర్వేషన్ ఉంటుంది, చాయిస్ ఫిల్లింగ్ మరియు కౌన్సిలింగ్లో మీరు పెట్టే కళాశాల ఆధారంగా సీట్ అలాట్మెంట్ ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ కోసం కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో కూడా కేటగిరీ వైజ్గా సీట్స్ అనేవి ఫీజు ఎలిజిబిలిటీ వేరువేరుగా ఉండవచ్చు. అందుకే కౌన్సిలింగ్ చేసే సమయంలో అఫీషియల్ సీట్స్ మ్యాట్రిక్స్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. తెలంగాణ స్టూడెంట్స్కి స్పెషల్గా ఏంటంటే తెలంగాణ స్టూడెంట్కి మీరు స్టేట్ కోటాలో కౌన్సిలింగ్ మరియు ఆల్ ఇండియా కోటాకి రెండింటికి అర్థం చేసుకోవాలి. మీ ర్యాంకు ఏ గవర్నమెంట్లో వచ్చే అవకాశం ఉంది, ఏ ప్రైవేట్ కళాశాల వచ్చే అవకాశం ఉంది, ఏ కేటగిరీలో అవకాశం ఉందనేది, ఫీజు ఎంత, చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, ఇలాంటి ప్రతి ముఖ్యమైన విషయాన్ని మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫైనల్గా స్టూడెంట్స్ 2026 దేశవ్యాప్తంగా ఉన్న టోటల్ మెడికల్ కాలేజెస్ 823 మెడికల్ కాలేజెస్, 441 ప్రైవేటు, సో ఇక్కడ 441 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి టోటల్గా దేశవ్యాప్తంగా. అదేవిధంగా 382 ప్రైవేట్ కళాశాలలు అయితే ఉన్నాయి, టోటల్గా 823 ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 1,36,939 సీట్స్ అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న సీట్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్ వైజ్ ఎంబీబీఎస్ సీట్ సమాచారం ఉపయోగపడితే మీకు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, నీట్ ఆస్పిరెంట్స్ మరియు ప్రైవేట్ పేరెంట్స్, అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్లో ఎవరైతే చేయాలనుకున్నారో ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్, ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్, కట్ ఆఫ్ మ్యాట్రిక్స్, సీట్ మ్యాట్రిక్స్ మరియు కాలేజ్ అప్డేట్స్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ నీట్ ర్యాంకు, కేటగిరీ కామెంట్స్లో చెప్తే మనకు స్టేట్ వైజ్గా ఏ టైప్లో ఏ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉందో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్. థ్యాంక్ యూ సురేష్ జువాలజీ.